ఈరోజు ముఖ్యమంత్రి సీఎం ప్రసంగం తీరు చూస్తూ ఉంటే మైకులో రంకెలు వేసి గజ్జెల లాగేసుకొని పోతరాజు తీరుగా పడేలు కొరడాతో ఆయనకాయన కొట్టుకొని పారిపోయినట్టున్నది. అబద్దాలను అడ్డుకునేటోళ్ళు లేడు, ఆపటోళ్ళు లేడు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదు, చేసింది అంతకన్నా లేదు. సబ్జెక్టు లేనోనికి వదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారిగా వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్దాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్దాలను వాళ్ళు బయట పెడతారు అని చెప్పి మైక్ ఇయ్యద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. ఆయనకు తెలిసింది ఘోరంతా, చెప్పేదంతా కూడా అబద్దాలే. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్దాలతోనే పాలన కొనసాగిస్తా ఉన్నాడు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయింది. అసలు ఒక్కటన్నా నిజం చెప్పినవా నువ్వు ఈరోజు అసెంబ్లీలో? ఏడాదిలో నువ్వు చేసిందేమీ లేదు, గొంతు దించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు. అబద్దాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇంతసేపు 2 గంటల ప్రసంగం చేసిండు బైసాబ్ ముఖ్యమంత్రి. 2 గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో ఒక్క ముక్కనన్నా చెప్పిండా? 2 గంటల ప్రసంగంలో 2 లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉరకండి, బ్యాంకుల్లో మీదున్నది కట్టండి, మేము రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అన్నాడు. ఈయన మాట నమ్మి చాలా మంది 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు కట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు. 30వ తారీఖు మహబూబ్ నగర్ లో పోయి 2750 కోట్లు విడుదల చేసిన అన్నావు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్ లో పడలేదు. ఎన్ని పచ్చి అబద్దాలంటే ఆయన పూర్తిగా గోబల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా ఈ 2 గంటల ప్రసంగం చూస్తే మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు మూయించినాం. ప్రభుత్వం యొక్క అబద్దాలను లెక్కలతో సహా అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు 4,17,000 అని బల్ల గుద్ది అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. అంటే ఇవాళంతా కూడా ఆయనకి ఏమైపోయిందంటే ఈ 5-6 రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది, ప్రభుత్వం పలచబడిపోయింది. ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కిందంతా కుక్కేసే. ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకేమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు, ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిండ్రా అని ఇష్టమైనట్టు మాట్లాడిండు. నీకేం తెలుసు? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాం? కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం, కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం. ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం అన్న కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గో కేటాయించినావంటావు. ఇవన్నీ అబద్దాలు కదా. అబద్దాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్దమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మాకేమో మైక్ ఏమైతివి, ఇక సభానాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగులు వాగిపోయినావు నువ్వు. ఫార్మాసిటీలో విలువైన భూములు సేకరించినమాట, అగ్గువకు కంపెనీలకు కేటాయించినమాట. ఎస్, నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించదు. అగ్గువకు అనే ప్రశ్న ఎక్కడిది? కేటాయిస్తే ఎవరికి కేటాయించినాం, అగ్గువకి ఇస్తే ఎంత అగ్గువకి ఇచ్చినామో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు.